ఆరోగ్యశ్రీని ఆపేసి పేదలని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి వస్తుందని ఈ రోజుతో నేనైతే భావిస్తా ఉన్నాను. ఎంత అన్యాయం అండి ఇది? ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? ఏం పాపం చేశారు నాకు అర్థం కాదు. కేవలం నీకు ఓటేయటం అన్నటువంటి పాపం తప్ప మరి ఏం చేశారు ఈ రాష్ట్రంలో ప్రజలు? ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఆశా ప్రతినిధులు రిలీజ్ చేసినటువంటి నోటు మనం ఒకసారి గమనిస్తే గత ఏప్రిల్ నుంచి నేటి వరకు అంటే కరెక్ట్గా 1 year మాకు బిల్లులు చెల్లించటం లేదు, 3,500 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అని చెప్పి అన్నారు. వాళ్ళైనా ఎలాగా విత్స్టాండ్ అవ్వగలుగుతారు? సాధ్యపడదు కదా. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 26 సార్లు మేము రిప్రజెంటేషన్స్ చేశాము అంటున్నారు. చూసారా? ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 10-12 నెలల కాలంలో 10 నెలల కాలం అనుకుందాం, 26 సార్లు రిప్రజెంటేషన్ చేశారట. అంటే నెలకి తక్కువలో తక్కువ 2.6 times, అంటే ప్రతి 2 నెలలకి ఒక 5 సార్లు రిప్రజెంటేషన్ చేశారు. 26 సార్లు రిప్రజెంటేషన్స్ చేశారట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట, మేము కింది స్థాయి అధికారులతో మాట్లాడగలుగుతున్నాం కానీ ఓ మంత్రితోనో ఓ సెక్రటరీతోనో లేకపోతే ముఖ్యమంత్రితోనో మేము మాట్లాడలేకపోతున్నామండి గత 10 నెలలుగా అని చెప్పి వాళ్ళు చెప్తాం. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అని నేను అడుగుతున్నాను. 20 సంవత్సరాలుగా రకరకాల పేర్లతో నిరాటంకంగా కొనసాగుతున్నటువంటి ఆరోగ్యశ్రీ స్కీమ్ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో ఈరోజు ఆగిపోయింది అని నేనైతే చాలా సగర్వంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను. ఈ ఆగిపోవడానికి కారణం కూడా ఒకే ఒకటి, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన పాపానికి ఇది మనకి కావలసినటువంటి శిక్షను కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నేనైతే మనవి చేసుకుంటా ఉన్నాను. 26 సార్లు రిప్రజెంటేషన్ ఇస్తే కనీసం మీరు రెస్పాండ్ అవ్వరా? ఈరోజు సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు అని చెప్పేసి అంటే నేను చాలా సంతోషపడ్డాను. నేను మేబీ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారేమో, మరి ఏమన్నా ఛాలెంజెస్ గురించి అని చెప్తారేమో. ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఆరోగ్యశ్రీని దుకాణం మూసేస్తున్నాం, మేము ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేస్తాం, మీ తిప్పలు మీరు పడండి అని చెప్పి ఆల్రెడీ చెప్పాడు కదా. మరి దానిపైన ఏమన్నా డీటెయిలింగ్ ఇస్తారేమో అని నేను అనుకున్నాను మనసులో. చూస్తున్నాను ఆయన ప్రెస్ మీట్ అలాగా చూస్తూనే ఉన్నాను. ఆయన గంటకు పైబడి మాట్లాడాడు. ఆయన ఎక్కడైనా ఆరోగ్యశ్రీ గురించి ఒక మాట మాట్లాడతారేమో అని చెప్పి నేను వెయిట్ చేశాను. నథింగ్ డూయింగ్. ఎక్కడో ఆ మాటలో మాత్రం మాట్లాడారు, ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఆపేస్తానన్నారు, వాళ్ళకు డబ్బులు కావాలి కదా, ఆక్సిజన్ కావాలి కదా, మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్తే నేను ఎక్కడి నుంచి తేవాలన్నాడు అని చెప్పి ఒక లైట్ మోడ్లో నవ్వుకొని కామెడీ చేసుకుని మాట్లాడతాం. అంటే నాకు అర్థం కాని విషయం అండి, మొన్న జనవరి నుంచి ఓపీ ఈహెచ్ఎస్ అన్ని ఆపేశారు. ఇదిగో ఆపేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు, మీటింగ్లు పెట్టారు, నిరసన తెలియజేశారు. ఈ పర్టికులర్ డేట్, ఈ ల్యాండ్ మార్క్ డేట్ రానే వచ్చింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను. ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ హ్యాండిక్యాప్ అయిపోతుంది, డీరైల్ అయిపోతుంది, ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండా చేసేస్తున్నాం అన్నటువంటి ఓ భయము
లేకపోవడం ఏంటి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళకి?